Hi guys, welcome to Sai Medakoti Hyderabad. It's me Shivram Chintala. Guys, ఈ వీడియోలో ట్రాన్సిస్టర్స్ గురించి మరీ ముఖ్యంగా ట్రాన్సిస్టర్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. బీజేటీ ఏదైతే మనం JLM సిలబస్ కనుక తీసుకుంటే గైస్ యాంప్లిఫైయర్స్ ఆసిలేటర్స్ అని ఉంది. ఆ టాపిక్ మీదకి మీకు పూర్తి అవగాహన రావాలంటే ఖచ్చితంగా ట్రాన్సిస్టర్స్ మీద ఫండమెంటల్స్ మీకు రావాలి. ట్రాన్సిస్టర్లో ఎన్ని టెర్మినల్స్ ఉంటాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఉన్నాయని ఇవన్నీ ఫండమెంటల్స్. అప్పుడే మీకు యాంప్లిఫైయర్స్ కానీ ఆసిలేటర్స్ కానీ అర్థమవుతుంది. అందుకనే గైస్ ఈ వీడియో మరీ క్లియర్గా చెప్తున్నాం. 30 నిమిషాల్లో ట్రాన్సిస్టర్ గురించి తెలుసుకోవడం ఎలా, ఈ వీడియో చూస్తే సరిపోతుంది. ఎస్ గైస్, స్టార్ట్ చేద్దామా? ఎస్, సూటిగా సుత్తి లేకుండా డైరెక్ట్గా టాపిక్లోకి ఎంటర్ అవుదాం. ఎస్ గైస్, JLM సిలబస్ తీసుకుంటే మనం టోటల్ సిలబస్ని 5 యూనిట్స్గా డివైడ్ చేయొచ్చు. ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, రెక్టిఫైర్స్, యాంప్లిఫైర్స్, ఆసిలేటర్స్, పవర్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్. గైస్, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అన్నప్పుడు ఏ టాపిక్స్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్లో వస్తాయి? డయోడ్స్, ట్రాన్సిస్టర్స్, FETs, మాస్ఫెట్స్. దట్స్ ఇట్. ఇంకా అవే కదా ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అని చెప్పినప్పుడు. సో గైస్, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్లో మీరు డయోడ్స్ ప్రిపేర్ అవ్వాలి, ట్రాన్సిస్టర్స్ BJTs ప్రిపేర్ అవ్వాలి, FETs ప్రిపేర్ అవ్వాలి, మాస్ఫెట్స్ ప్రిపేర్ అవ్వాలి. గుర్తుంచుకోండి, ఇవన్నీ మీరు చదివితేనే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ యూనిట్ కంప్లీట్ అయినట్టు. లేదా కంప్లీట్ అవ్వనట్టు వెనక్కెళ్ళు అన్నీ చదువుకొని రావాలి. గుర్తుంచుకోండి. సో నేను ఇక్కడ క్లియర్గా చెప్పగలను, యూనిట్ JLM బేసిక్ ఎలక్ట్రానిక్స్ మనం సిలబస్ కనుక తీసుకుంటే అన్ని యూనిట్స్కి బ్యాక్ బోన్, వెన్నెముక లాంటిది యూనిట్ 1. యూనిట్ 1 నీకు వస్తే కొంచెం టైం స్పెండ్ చేస్తే యూనిట్ 2, 3, 4 వచ్చేస్తాయి. లేదు అంటే చాలా కష్టం, అక్కడ చాలా డౌట్లు వస్తాయి. గుర్తుపెట్టుకోండి, సరేనా? ఎందుకంటే గైస్ యూనిట్ 2 ఏంటి? రెక్టిఫైర్స్. రెక్టిఫైర్స్లో ఏముంటాయి? డయోడ్సే కదా. సో గైస్, మీకు ఇక్కడ డయోడ్స్ బాగా వస్తే రెక్టిఫైర్స్ ఈజీ అవుతుంది. ఏమున్నాయండి? హాఫ్ వే రెక్టిఫైర్, ఫుల్ వే రెక్టిఫైర్, బ్రిడ్జ్ రెక్టిఫైర్, అంతే. సో గైస్ గుర్తుపెట్టుకోండి, యూనిట్ 1 మీరు ఖచ్చితంగా చదవాలి, బాగా హై లెవెల్లో చదవాలి. ఎందుకంటే మీకు తెలిసిన విషయమే, JLM పేపర్ JLM లా రావట్లేదు. నువ్వు JLM లాగా చదివితే అసలు కుదరని పని. నాకంటే ఆల్రెడీ JLM రాసిన కొంతమంది మీలాంటి వాళ్ళకే తెలుసు పేపర్ ఎలా వస్తుంది, ప్యాటర్న్ ఎలా వస్తుందని మీకే తెలుసు. ఓకేనా గైస్? నౌ ఇప్పుడు గైస్ మనం యూనిట్ 1 ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, డయోడ్స్, BJT, FETs, మాస్ఫెట్స్ అన్నీ అయిన తర్వాత దెన్ వీ కెన్ గో టు మనం రెక్టిఫైర్స్కి వెళ్దాం. రెక్టిఫైర్స్లో ఏం చదవాలి? ఫస్ట్ రెక్టిఫైర్స్లో మీరు కొన్ని డయోడ్ సర్క్యూట్స్ చదవాలి. అంటే ఒక చిన్న సర్క్యూట్ ఇచ్చి ఇక్కడ కరెంట్ ఎంత, ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్ ఎంత, ఈ సర్క్యూట్లో డయోడ్ ఫార్వర్డ్ బయాస్లో ఉందా, డయోడ్ రివర్స్ బయాస్లో ఉందా అని అడగచ్చు. అటువంటి డయోడ్ సర్క్యూట్స్ చదవాలి. దాని తర్వాత మనం రెక్టిఫైర్స్, హాఫ్ వేవ్ రెక్టిఫైర్, ఫుల్ వేవ్ రెక్టిఫైర్, బ్రిడ్జ్ రెక్టిఫైర్, ఇవి చదవాలి. దాని తర్వాత గైస్ వెంటనే ఇక్కడే ఫిల్టర్స్ చదవాలి. ఫిల్టర్స్ ఎందుకు? ఏ రెక్టిఫైర్ కూడా AC టు ప్యూర్ DC ఇవ్వదు. అందుకనే మనం పల్సేటింగ్ DCని ప్యూర్ DCగా మార్చడానికి ఫిల్టర్స్ యూజ్ చేస్తారు. ఏమేమి ఎలిమెంట్స్ యూజ్ చేస్తారు? కెపాసిటర్, ఇండక్టర్. అసలు ఎన్ని కెపాసిటర్స్ ఉన్నాయి? కెపాసిటర్ ఫిల్టర్, ఇండక్టర్ ఫిల్టర్, CLC ఫిల్టర్, LC ఫిల్టర్. ఇంక వీటి గురించి మొత్తం చదవాలి. దీని తర్వాత గైస్ గుర్తుంచుకోండి, జీనార్ డయోడ్, వోల్టేజ్ రెగ్యులేటర్, ఈ 2 టాపిక్స్ కూడా ఇక్కడే చదవాలి. గుర్తుంచుకోండి. ఓకేనా గైస్? జీనార్ డయోడ్, వోల్టేజ్ రెగ్యులేటర్, ఈ 2 టాపిక్స్ కూడా మనం రెక్టిఫైర్స్లో చదవాల్సిందే. ఎస్, ఓకేనా? నౌ రెక్టిఫైర్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే యాంప్లిఫైర్స్. గాయస్ గుర్తుపెట్టుకోండి, మీకు ఇక్కడ ట్రాన్సిస్టర్స్ వచ్చు, ట్రాన్సిస్టర్స్ నాకు ఇంట్రడక్షన్ నాకు తెలుసు సార్ అన్నప్పుడు నువ్వు హ్యాపీగా యాంప్లిఫైర్స్కి వెళ్ళిపో.
అలాంటి డైరెక్ట్గా యాంప్లిఫైర్స్కి వెళ్ళొద్దు. కొన్ని చిన్న చిన్న సర్క్యూట్స్ మీకు ఎలా చెప్పాను, డయోడ్లో ఈ డయోడ్లో ఫార్వర్డ్ బ్యాచ్, ఈ సర్క్యూట్ ఫార్వర్డ్ బ్యాచ్లో ఉందా రివర్స్ బ్యాచ్లో ఉందా డయోడ్, ఈ సర్క్యూట్ యొక్క అవుట్పుట్ వోల్టేజ్ ఎంత, ఈ సర్క్యూట్లో కరెంట్ ఎంత పాస్ అవుతుందని చిన్న చిన్న క్వశ్చన్స్ ఉంటాయి. అటువంటివి అలానే ట్రాన్సిస్టర్ సర్క్యూట్స్లో కూడా చదవాలి, గుర్తుంచుకోండి. అదైన తర్వాత థర్మల్ రన్అవే కూడా చదవడం ఇంపార్టెంటే, గుర్తుంచుకోండి. థర్మల్ రన్అవే టాపిక్ కూడా చదవండి. దాని తరువాత గైస్ మనం యాంప్లిఫైర్స్లో బీజేటీ యాంప్లిఫైర్స్ చదవాలి. సిఈ యాంప్లిఫైర్, సిబి యాంప్లిఫైర్, సిసి యాంప్లిఫైర్. జస్ట్ ఒక కంపారిజన్ టేబుల్ చదివితే చాలు. ఆల్రెడీ దీని మీద మీద ఒకటి హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూడండి, సరిపోద్ది బీజేటీ యాంప్లిఫైర్స్ గురించి. ఓకేనా? బీజేటీ యాంప్లిఫైర్స్తో పాటు గైస్ మనం మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్స్ కూడా చదవాలి. డార్లింగ్టన్ పెయిర్, క్యాస్కోడ్. అక్కడ ఎంత ఉంటుందమ్మా, ఒక హాఫ్ అన్ అవర్ చదివితే ఒక 5-6 పాయింట్లు వస్తాయి. ఆ 5-6 పాయింట్ల నుంచి పాయింట్ రావచ్చు. అబ్బో సార్ మొత్తం చదివి ఒక్క టాపిక్ వదిలేశాను సార్, అంతే బ్యాండ్ పడింది కదా. సో ఆ టాపిక్ కూడా చదవడం మంచిదే. ఒక బేసిక్ ఎలక్ట్రానిక్స్ ఫ్యాకల్టీగా నేను అదైతే చెప్పగలను. మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్లో ఉన్న ఆ హాఫ్ అన్ అవర్ టాపిక్ కూడా చదివేయడం బెటర్ కదా. దట్స్ ఇట్. సో గైస్ క్యాస్కోడ్, డార్లింగ్టన్ పెయిర్ అనే మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్స్ కూడా చదవాలి. సో ఈ యూనిట్ 3ని మనం 3 పార్ట్స్గా డివైడ్ చేస్తే సిఈ యాంప్లిఫైర్, సిబి యాంప్లిఫైర్, సిసి యాంప్లిఫైర్ చదవాలి. దాంతో పాటుగా రిమెంబర్ గైస్ మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్స్ కూడా చదవాలి. రిమెంబర్ గైస్ మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్స్. సో దాంతోపాటు మనం చూస్తే గైస్ ఇక్కడే పవర్ యాంప్లిఫైర్స్ కూడా చదవాలి. ఓకే గైస్, పవర్ యాంప్లిఫైర్స్. ఎస్, పవర్ యాంప్లిఫైర్స్. ఇక్కడ మనం పవర్ యాంప్లిఫైర్స్ కనుక చూస్తే గైస్ క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ ఏబి, క్లాస్ సి పవర్ యాంప్లిఫైర్స్ ఉన్నాయి. క్లాస్ ఏ యాంప్లిఫైర్ ఎక్కడ యూజ్ చేస్తారు, క్లాస్ ఏ యాంప్లిఫైర్ యొక్క ఎఫిషియన్సీ ఎంత, ఇవన్నీ కూడా మీరు నీట్గా నేర్చుకుంటే ఛాన్స్ ఉంది. ఎందుకంటే జేఎల్ఎం పవర్ బ్రాంచ్, పవర్తోనే కదా మీరు కబడ్డీ క్రికెట్ ఆడేది. అప్పుడు పవర్ యాంప్లిఫైర్స్ తెలియకపోతే ఎలా? పవర్ యాంప్లిఫైర్స్ కూడా తెలియాలి. సో గైస్ మనం పవర్ యాంప్లిఫైర్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి. అలా మీరు ప్రిపేర్ అయితేనే యూనిట్ 3 కంప్లీట్ అయినట్టు. యాంప్లిఫైర్స్ ఓకేనా. దాని తర్వాత గైస్ ఆసిలేటర్స్. ఆసిలేటర్స్లో 2 ఉన్నాయి, ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్ ఎఫ్బిఏ అని, ఆసిలేటర్స్ అని 2 టాపిక్స్ ఉన్నాయి. ఈ టాపిక్స్ మీద కూడా మనకు కంప్లీట్ పూర్తి అవగాహన ఉండాలి. ఎందుకంటే ఆసిలేటర్ అంటే పాజిటివ్ ఫీడ్బ్యాక్ కదా. ఇప్పటికి జేఎల్ఎం ఎగ్జామ్లో 3 సార్లు అడిగారు, ఆసిలేటర్లో డాష్ ఫీడ్బ్యాక్ ఉండును, ధనాత్మక ఫీడ్బ్యాక్, పాజిటివ్ ఫీడ్బ్యాక్ అండ్ గైస్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా ఉన్నట్టే కదా. పాజిటివ్ ఫీడ్బ్యాక్ అంటే ఏదో సర్క్యూట్లో నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది కదా. ఆ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉన్న సర్క్యూట్ ఏది? ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్. సో ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ గురించి కూడా చదవాలి. నెగిటివ్ ఫీడ్బ్యాక్ వల్ల గెయిన్ తగ్గును పెరుగును ఏది కాదు, స్థిరంగా ఉంటుంది అనే క్వశ్చన్ రావచ్చు, ఖచ్చితంగా రావచ్చు, నేనైతే ఇస్తాను. సో గైస్ ఫీడ్బ్యాక్ వల్ల జరిగే ప్రయోజనాలు ఏంటి, ఫీడ్బ్యాక్ వల్ల వచ్చే పరిణామాలు ఏంటి, నెగిటివ్ ఫీడ్బ్యాక్ వల్ల అసలు ఫీడ్బ్యాక్ నెగిటివ్ ఫీడ్బ్యాక్లు ఎన్ని ఉన్నాయి, వోల్టేజ్ సిరీస్, వోల్టేజ్ షంట్, కరెంట్ సిరీస్, కరెంట్ షంట్, ఇవి కూడా ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్సే కదా. సో ఇది మీరు చదవాలి. ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ చదివిన తర్వాత మీరు ఆసిలేటర్స్ కూడా చదవాలి. ఆసిలేటర్స్లో ఫస్ట్ ఆసిలేటర్స్ ఎందుకు, ఆసిలేటర్లో ఇన్పుట్ ఉంటుందా ఉండదా, ఆసిలేటర్లో ఏ ఫీడ్బ్యాక్ ఉంటుంది, ఆసిలేటర్ ఒక ఏసీ టు ఏసీ కన్వర్టరా, డీసీ టు డీసీ కన్వర్టరా, ఏసీ టు డీసీ కన్వర్టరా, డీసీ టు ఏసీ కన్వర్టరా అడుగుతారు. గుర్తుంచుకోండి, యాక్చువల్గా మాట్లాడితే ఆసిలేటర్ అనేది ఒక ఏసీ జనరేటర్. లేదు ఆ ఆప్షన్ లేదనుకోండి, డీసీ టు ఏసీ కన్వర్టర్గా తీసుకోవచ్చు. కానీ కరెక్ట్గా మాట్లాడితే ఆసిలేటర్ అనేది ఒక ఏసీ జనరేటర్. ఎందుకంటే మీరు బల్ల గుద్ది చెప్పుంటారు ఆసిలేటర్లో ఇన్పుట్ ఉండదు అని. ఉండకపోతే నువ్వు కన్వర్షన్ ఎలా చెప్తావు? జనరేషన్ అనే కదా చెప్పాలి. సో ఏసీ జనరేటర్. ఒకవేళ కనుక అది ఆప్షన్స్లో లేకపోతే మీరు డీసీ టు ఏసీ కన్వర్టర్గా తీసుకోవచ్చు. ఓకేనా. అండ్ దెన్ గైస్ యూనిట్ 5 ఏంటిది? పవర్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్. పవర్ ఎలక్ట్రానిక్ డివైసెస్ తెలుసా?
ఎస్, ఏంటవి? ఎస్సిఆర్, డయాక్, ట్రయాక్. ఓకేనా గైస్? ప్రస్తుతానికైతే ఇన్ని ప్రీవియస్ పేపర్స్ మనం జేఎల్ఎం ప్రీవియస్ పేపర్స్లో మీరు చూసినట్లయితే సాయిమేధ.in యాప్లో ఆన్లైన్ కంటెంట్ ఫుల్ ఏ మాత్రం ఆఫ్లైన్ క్లాసెస్కి తగ్గకుండా ఉంది. దాంట్లో జాయిన్ అయిన వాళ్ళు మీరు ఆ వీడియోస్ చూడండి. అక్కడ గైస్ జేఎల్ఎం ప్రీవియస్ పేపర్స్ మేము బిట్ టు బిట్ ఎక్స్ప్లెయిన్ చేసాం, వాటితో పాటు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఎస్, సో అక్కడ మీరు పీవైక్యూస్ కనుక చూస్తే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేటివి అంతకుముందు జేఎల్ఎం కండక్ట్ చేసిన ఎగ్జామ్ పేపర్స్ చూస్తే ఎస్సీఆర్ మీద అడుగున్నారు క్వశ్చన్స్. ఓకేనా? సో గైస్ అది ఎస్సీఆర్ అని ఒకటే కాకుండా మిగతా పవర్ ఎలక్ట్రానిక్ డివైజెస్ కూడా చదవడం మంచిది. అవేంటంటే ఎస్సీఆర్, డయాక్, ట్రయాక్. ఓకేనా? మళ్ళీ వీటి మీద అప్లికేషన్స్, సింగిల్ ఫేజ్ రెక్టిఫైర్స్, 3 ఫేజ్ రెక్టిఫైర్స్, మళ్ళీ చాపర్స్, ఇటువంటి ఇంకొన్ని అప్లికేషన్స్ కూడా మనం ఇక్కడ చదవాలి. సో గైస్ గుర్తుపెట్టుకోండి, సాయిమేధ కోటి హైదరాబాద్లో జేఎల్ఎంలో మేము ఇచ్చే కోచింగ్ ఎలా ఉంటుందంటే జేఎల్ఎంకి ఇచ్చే లెవెల్లో మేము ఇవ్వం. గుర్తుంచుకోండి, ఒక సబ్జెక్ట్కి జస్ట్ 20 అవర్స్, 15 అవర్స్ ఓవర్, అమైన్ కమాన్ నెక్స్ట్ సబ్జెక్ట్ అలా ఉండదు. జస్ట్ హాఫ్ డే రన్ చేసి 2 monthsలో సిలబస్ అయిపోయింది. ఎలా పాసిబుల్ అవుతుంది? పాసిబుల్ అవ్వదు. అలా ప్రిపేర్ అయితే జేఎల్ఎం ఎగ్జామ్ రాయగలమా? జేఎల్ఎం పేపర్స్ చూసి మీరే చెప్పండి. సో గైస్ నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే నువ్వు జేఎల్ఎం ప్రిపేర్ అవుతుంటే సబ్ ఇంజనీర్స్ ఈసెట్ లెవెల్లో ప్రిపేర్ అవ్వు, వీలైతే ఏఈ లెవెల్లో ప్రిపేర్ అవ్వు. జేఎల్ఎం పేపర్ లెఫ్ట్ హ్యాండ్తో రాసేస్తావు అంతే, అంటే ఈజీగా రాస్తావు అనేదే నా ఉద్దేశం. సో గైస్ గుర్తుపెట్టుకోండి, జేఎల్ఎం సాయిమేధ కోటి హైదరాబాద్లో జేఎల్ఎం స్టూడెంట్స్కి మేము మా జేసీ రుద్రపాటి సార్, శశికాంత్ వాల్మీకి సార్ ఎప్పుడు చెప్పేది, మాకు వాళ్ళు చెప్పేది మేము మీతో చెప్పుకుంటున్నాం. రిమెంబర్, మేము ఈసెట్ లెవెల్ ఏఈ లెవెల్లోనే జేఎల్ఎం వాళ్ళకి సబ్జెక్ట్ చెప్తున్నాము. మేము ఇచ్చే పేపర్స్ కూడా డైలీ టెస్ట్ ఉంటుంది. గుర్తుంచుకోండి, సాయిమేధ కోటి హైదరాబాద్లో మీరు జేఎల్ఎంలో జాయిన్ అయితే రోజు బ్రష్ చేస్తారు, ఇంట్లో ఎగ్జామ్ రోజు ఇక్కడ రాస్తారు. ఈ రోజు జరిగిన టాపిక్ మీద ఆ రోజు మీరు ఎగ్జామ్ రాసేస్తారు అంతే, నో డౌట్. సో మేము ఆ లెవెల్లోనే చెప్తున్నాం, ఆ లెవెల్లోనే పేపర్స్ ఇస్తున్నాం. గుర్తుంచుకోండి, తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉన్నారు, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఉన్నారు. తెలుగు మీడియం బ్యాచ్ ఉంది, ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ ఉంది. రెండింటికి సపరేట్ క్లాసెస్, సపరేట్ ఫ్యాకల్టీ. గుర్తుంచుకోండి. సో పేపర్స్ కూడా అదే విధంగా ఇస్తాం. అలా ప్రిపేర్ అయితేనే జాబ్స్ వస్తాయి, జాబ్స్ వచ్చాయి. మీరు కమ్యూనికేషన్ కానిస్టేబుల్ తీసుకోండి, ఈసెట్ తీసుకోండి, సింగరేణి తీసుకోండి, జేఎల్ఎం తీసుకోండి, ఏదన్నా సరే సాయిమేధ కోటి హైదరాబాద్ ఆల్వేస్ నెంబర్ 1. గుర్తుంచుకోండి. ఓకేనా? నెక్స్ట్ గైస్ మనం ఈ టాపిక్స్ ఇవన్నీ చూసేసాం. నెక్స్ట్ వెళ్ళిపోదామా? ఎస్, కమాన్ గైస్. మనం యూనిట్ 3, యూనిట్ 4 యాంప్లిఫైర్స్, ఆసిలేటర్స్ గురించి మీకు డీటెయిల్డ్గా తెలుసుకోవాలనుకుంటే, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఉన్న బీజేటీ పోర్షన్ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఒకటి చూడండి, బస్ అయిపోతుంది. స్టార్ట్ చేద్దామా? ఎస్ గైస్, ట్రాన్సిస్టర్ అనేది ఒక 3 టెర్మినల్ ఎలక్ట్రానిక్ డివైస్. గుర్తుంచుకోండి, దాని యొక్క కన్స్ట్రక్షన్ కనుక మనం గమనిస్తే గైస్ ఈ విధంగా ఉంటుంది. ఎమిటర్, బేస్, కలెక్టర్. ఓకేనా? ఇది పిఎన్పి ట్రాన్సిస్టర్ అనుకుంటే ఇది ఒక పీ టైప్ సెమీ కండక్టర్, ఎన్ టైప్ సెమీ కండక్టర్, పీ టైప్ సెమీ కండక్టర్. సో దీంట్లో 3 టెర్మినల్స్ ఉంటాయి, ఎమిటర్, బేస్, కలెక్టర్. అదేవిధంగా ఇక్కడ 2 జంక్షన్స్ ఉన్నాయి చూడండి, ఇదొక జంక్షన్, ఇదొక జంక్షన్. ఇది పిఎన్ జంక్షన్, ఇది ఎన్పి జంక్షన్. సో ఎవరైనా ట్రాన్సిస్టర్ అడిగితే ట్రాన్సిస్టర్ అనేది 3 టెర్మినల్ డివైస్. అందులో 3 రీజియన్స్ ఉంటాయి, 3 లేయర్స్ ఉంటాయి, 1, 2, 3. అదేవిధంగా 2 జంక్షన్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ట్రాన్సిస్టర్ అనేది 3 టెర్మినల్స్, 3 లేయర్స్, 2 జంక్షన్లు ఉన్న డివైస్. ఓకేనా? ట్రాన్సిస్టర్ యొక్క టెర్మినల్స్ చూస్తే ఎమిటర్, బేస్, కలెక్టర్. అదేవిధంగా మీరు ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ కనుక తీసుకుంటే ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. ఓకేనా గైస్? సేమ్ ఇదే ఉంటుంది, ఎమిటర్, బేస్, కలెక్టర్. సో దీన్ని బట్టి చూస్తే ట్రాన్సిస్టర్స్ 2 రకాలు, పిఎన్పి ట్రాన్సిస్టర్, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. ఓకేనా? సో మనం ఇప్పుడు వీటి రీజియన్స్ గురించి మాట్లాడదాం. 3 రీజియన్లు ఉన్నాయి కదా, ఎమిటర్, బేస్, కలెక్టర్ అని. వీటి కనుక మనం చూస్తే ఎమిటర్ యొక్క డోపింగ్ కాన్సంట్రేషన్ అత్యధికంగా ఉంటుంది.
గుర్తుంచుకోండి. అప్పుడే ఎక్కువ క్యారియర్స్ ఎమిటర్ నుంచి కలెక్టర్ వైపు వెళ్తాయి. అత్యధికంగా డోపింగ్ ఉంటుంది. దాంతోపాటుగా గాయస్ మనం బేస్ గనక తీసుకుంటే గాయస్, నేను ఇక్కడ ఎమిటర్ అంటే ఉద్గారిణి, బేస్ అంటే ఆధారం, కలెక్టర్ అంటే సేకరణి అని చెప్పచ్చు. కానీ మరీ అంత అచ్చ తెలుగంటే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. కాబట్టి కొన్ని ఇంగ్లీష్ తీసుకోవాలి క్వశ్చన్ అర్థం అవడానికి. తెలుగు మీడియం అయితే ఏంటి, ఇంగ్లీష్ మీడియం అయితే ఏంటి, క్వశ్చన్ అర్థం అవ్వాలి కదా. అదే మా ప్రయత్నం. ఓకేనా గాయస్, టీచింగ్ ఇలానే ఉంటుంది. మాకు ట్రైనింగ్ మీకు జాయిన్ అయితే ఇలానే ఉంటుంది. కావాలంటే సామేద కోటి హైదరాబాద్కి రండి, ఒక డెమో క్లాస్ వినండి, క్లాస్ స్టూడెంట్స్తో మాట్లాడండి, మీకున్న డౌట్స్ అన్నీ ఆ స్టూడెంట్స్ని అడగండి. మేము మీకు చెప్తే ఏమైనా అబద్ధాలని మీరు ఫీల్ అయితే వచ్చి డెమో క్లాస్ వినండి, అప్పుడే నిర్ణయం తీసుకోండి. నో డౌట్, ఇక్కడ ఏం చెప్తామో అక్కడ అలానే జరుగుతుంది, అంతే. ఓకేనా. నౌ గైస్, బేస్ మన విషయానికి వస్తే, బేస్ అత్యల్ప టోపింగ్ ఉంటుంది. అప్పుడే మనకి రీకాంబినేషన్స్ తగ్గుతాయి, ఎక్కువ అవుట్పుట్ కలెక్టర్ వైపు వెళ్తుంది. మరియు బేస్ రీజియన్ యొక్క వెడల్పు చాలా తక్కువ ఉంటుంది. రిమెంబర్ గైస్, బేస్ వెడల్పు చాలా తక్కువగా ఉంటుంది. ఓకేనా గైస్. నెక్స్ట్ మనం చూస్తే కలెక్టర్ తీసుకుంటే, కలెక్టర్ డోపింగ్ కాన్సంట్రేషన్ మధ్యస్థంగా ఉంటుంది, అంటే మీడియంగా ఉంటుంది. ఓకేనా గైస్. దాంతోపాటు కలెక్టర్ యొక్క విడ్త్, వెడల్పు కానీ ఏరియా కానీ చాలా ఎక్కువ ఉంటుంది. కలెక్టర్ రీజియన్ యొక్క వెడల్పు అత్యధికంగా ఉంటుంది. ఎందుకు అంటే కలెక్టర్ రీజియన్కి అన్ని క్యారియర్స్ వచ్చేస్తాయి కదా. అప్పుడు రీజన్స్ క్యారియర్స్ అన్నీ ఈ ఎమిటర్ నుంచి బేస్లోకి వచ్చి కొన్ని రీకంబైన్ అయ్యి మిగతాయి కలెక్టర్కి వెళ్తాయి కదా. అందరూ కలెక్టర్ దగ్గరికి వచ్చేసి కలెక్టర్ రీజియన్లో కూర్చొని మేము వచ్చాం, మాకేం చాయ్ బిస్కెట్ ఏం లేదా, మమ్మల్ని ఊరికే కూర్చోబెడతారా అని అక్కడ న్యూసెస్ క్రియేట్ చేస్తూ ఉంటాయి క్యారియర్స్ అన్నీ కలెక్టర్ రీజియన్ దగ్గర. అందువల్ల అక్కడ ఎక్కువ హీట్ జనరేట్ అవుతుంది. ఆ హీట్ని బయటికి పంపించడానికి కలెక్టర్ రీజియన్ని మనం వెడల్పు ఎక్కువ తీసుకుంటాము. తద్వారా ఈ హీట్ అంతా బయటికి ఈజీగా వెళ్ళిపోతుంది. కాబట్టి కలెక్టర్ రీజియన్ యొక్క వెడల్పు అత్యధికంగా ఉండాలి. వెడల్పు అని చెప్పచ్చు, ఏరియా అని కూడా చెప్పచ్చు. ఇది రీజియన్స్ గురించి మనం తీసుకుంటే గాయస్, మనం ముందు చెప్పినట్లుగా ట్రాన్సిస్టర్లో 2 జంక్షన్లు ఉన్నాయి, ఎమిటర్ బేస్ జంక్షన్, కలెక్టర్ బేస్ జంక్షన్. ఎస్, అసలు ట్రాన్సిస్టర్ అంటే ఏంటి? 2 డయోడ్లు బ్యాక్ టు బ్యాక్ కనెక్ట్ అయ్యడమే కదా ట్రాన్సిస్టర్ అంటే. ఎస్, ఎలా అంటే ఇక్కడే చూడండి, ఈ ట్రాన్సిస్టర్ ఉందా, ఇది ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ కదా. ఎస్, యారో మార్క్ బయటకు ఉంటే ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. ఇంకొకటి అండోయ్, జేఎల్ఎం పేపర్ మీరు గమనిస్తే పేపర్లో ట్విస్టులు మామూలుగా లేవు. యారో మార్క్స్ ఇదే పిఎన్పి ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్స్ ఏంటి అని అడిగారు. అందరూ అబ్బా యారో మార్క్ బయటకు ఉంటే ఎన్పిఎన్, లోపలికి ఉంటే పిఎన్పి అనుకున్నారు. కానీ పేపర్ ఇచ్చిన మామూలుగా ట్విస్ట్ లేదు. వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ ఎమిటర్, ఇక్కడ కలెక్టర్, ఇక్కడ బేస్ ఇచ్చారు. ఇది కరెక్టా? యారో మార్క్ పరంగా కరెక్టే, కానీ రీజియన్స్ వేరే కదా. యారో మార్క్ ఎక్కడ ఉంటే అది ఎమిటర్ రీజియన్ కదా. సో అప్పుడు ఇది రాంగ్. గుర్తుపెట్టుకోండి, మామూలుగా ఉండవు జేఎల్ఎం పేపర్లో ట్విస్టులు. గట్టిగా ప్రిపేర్ అయితేనే నువ్వు ఎగ్జామ్ రాయగలవు, అంతే. అదైతే నేను చెప్పగలను. సో గైస్, ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ రీజియన్స్ని మనం చూసినట్లయితే ఇది కలెక్టర్, ఇది ఎమిటర్, బేస్, ఇది ఒక ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. అదేవిధంగా పిఎన్పి ట్రాన్సిస్టర్ కనుక చూస్తే యారో మార్క్ ఈ విధంగా ఉంటుంది, కలెక్టర్, బేస్, ఎమిటర్, లైక్ దిస్ గైస్. ఇది ఒక పిఎన్పి ట్రాన్సిస్టర్. ఓకేనా. నెప్పుడు చూద్దాం, ఎమిటర్ బేస్ జంక్షన్ అంటే ఇది కదా. దీన్ని మనం షార్ట్ ఫామ్లో ఎమిటర్ జంక్షన్గా తీసుకుందాం, దీన్ని మనం కలెక్టర్ జంక్షన్గా తీసుకుందాం. ఎమిటర్ బేస్ జంక్షన్, కలెక్టర్ బేస్ జంక్షన్ 2 జంక్షన్లు ఉన్నాయి కదా. సో మనం ఇక్కడ 2 జంక్షన్స్ లాగా తీసుకుంటే గైస్, దాన్ని టేబులర్ కాలంలో లాగా ఎమిటర్ జంక్షన్, కలెక్టర్ జంక్షన్, రీజియన్ పేరు, అది ఏ రీజియన్లో ఆపరేట్ అవుతుంది దాన్ని తీసుకోవచ్చు. అదేవిధంగా గైస్, ఈ రీజియన్లో ఉంటే ట్రాన్సిస్టర్ ఏ విధంగా పనిచేస్తుంది దాని యొక్క అప్లికేషన్ కూడా తీసుకుందాం. అప్లికేషన్ మనం అది గమనించినట్లయితే
గైస్ ట్రాన్సిస్టర్స్లో ఎమిటర్ బేస్ జంక్షన్ ఫార్వర్డ్ బయాస్లో ఉండి కలెక్టర్ బేస్ జంక్షన్ కూడా ఫార్వర్డ్ బయాస్లో ఉన్నప్పుడు ఆ ట్రాన్సిస్టర్ ఒక క్లోజ్డ్ స్విచ్గా ఆన్ స్విచ్గా పనిచేస్తుంది. అప్పుడు ఆ ట్రాన్సిస్టర్ సాచ్యురేషన్ రీజియన్లో పనిచేస్తుంది. ఓకేనా గైస్, సాచ్యురేషన్ రీజియన్. అదేవిధంగా ఒకవేళ రెండు రివర్స్ బయాస్లో ఉంటే రెండు డయోడ్లు రివర్స్ బయాస్లో ఉన్నట్టే కదా, అప్పుడు అది కట్ ఆఫ్ రీజియన్లో పనిచేస్తుంది, ఆఫ్ స్విచ్గా బిహేవ్ చేస్తుంది. అది కాకుండా ఎమిటర్ బేస్ జంక్షన్ ఫార్వర్డ్ బయాస్లో కలెక్టర్ బేస్ జంక్షన్ రివర్స్ బయాస్లో ఉంటే ఆ ట్రాన్సిస్టర్ యాంప్లిఫైయర్గా పనిచేస్తుంది. ఈ పాయింట్ ఈ క్వశ్చన్ ఈ టాపిక్ మీద దాదాపుగా 2 సార్లు జేఎల్ఎం ఎగ్జామ్లో అడిగారు. ట్రాన్సిస్టర్ ఏ రీజియన్లో యాంప్లిఫైయర్గా పనిచేస్తుంది? యాక్టివ్ రీజియన్. సింపుల్. అదేవిధంగా గైస్ ఒకవేళ ఎమిటర్ బేస్ జంక్షన్ రివర్స్ బయాస్ కలెక్టర్ బేస్ జంక్షన్ ఫార్వర్డ్ బయాస్ అయితే గుర్తుంచుకోండి, అప్పుడు ఆ రీజియన్ని ఏమంటారంటే ఇన్వర్స్ యాక్టివ్ రీజియన్ అని పిలుస్తారు. ఇన్వర్స్ యాక్టివ్ రీజియన్. ఓకేనా గైస్, ఈ టైంలో అంటే ఈ సిచ్యువేషన్లో ట్రాన్సిస్టర్ని లో గెయిన్ యాంప్లిఫైయర్గా యూస్ చేస్తారు. ఏంటి సార్ ఇది లో గెయిన్ యాంప్లిఫైయర్ ఏంటి? అక్కడికే వస్తున్నా. యాంప్లిఫైయర్లో మీరు 1 వోల్ట్ ఇన్పుట్ ఇచ్చారనుకోండి, అవుట్పుట్ ఎంత రావచ్చు? ఏంటి సార్ యాంప్లిఫైయర్ కదా, ఇంక్రీజ్ అవుతుంది కదా సార్, 1 వోల్ట్ కన్నా ఎక్కువ వస్తుంది సార్. అబ్బా సూపర్, కరెక్టే. అదేవిధంగా లో గెయిన్ యాంప్లిఫైయర్ అంటే మీరు 1 వోల్ట్ ఇస్తే 1 వోల్ట్ రాదు బాబోయ్, 1 కన్నా తక్కువ వస్తుంది. అంటే నువ్వు ఇచ్చిన ఇన్పుట్ కంటే నీకే బ్యాండ్ బట్టి తక్కువ వస్తుంది ఇంకా వోల్టేజ్. దాన్నే లో గెయిన్ యాంప్లిఫైయర్ అంటారు. అటువంటి యాంప్లిఫైయర్ని యూజ్ చేయడం అవసరమా? జనరల్గా మాట్లాడితే. కాబట్టి ఇది మనం ఎక్కువగా యూజ్ చెయ్యము. సో 3 రీజియన్లు ఉన్నాయి, సాచురేషన్ రీజియన్, కట్ ఆఫ్ రీజియన్, యాక్టివ్ రీజియన్ అని. ఈ పాయింట్స్ కూడా ఖచ్చితంగా నేర్చుకోవాలి, ఎగ్జామ్స్లో అడుగుతారు. ఓకేనా. నెక్స్ట్ మనం ఇక్కడ ఈ ట్రాన్సిస్టర్స్ విషయానికి వస్తే గాయస్ ఇక్కడ చూడండి, మనం కరెంటు విషయానికి వస్తే ఇక్కడ ఎమిటర్ కరెంట్ ఈ విధంగా బయటికి వెళ్తుందా? ఎస్. అంటే కలెక్టర్ కరెంట్ ఈ విధంగా వస్తుందని, బేస్ కరెంట్ ఈ విధంగా వస్తుందని. ఇక్కడ మీరు కనుక కేసీఎల్ అప్లై చేస్తే ఈ డాట్ దగ్గర తీసుకొని బేస్ కరెంట్ ఎంటర్ అవుతుంది, కలెక్టర్ కరెంట్ ఎంటర్ అవుతుంది, బయటికి ఏ కరెంట్ వెళ్తుంది? ఎమిటర్ కరెంట్ కదా. ఇక్కడ కనుక మీరు కేసీఎల్ అప్లై చేస్తే ఎమిటర్ కరెంట్ ఏమవుతుంది? బేస్ కరెంట్ ప్లస్ కలెక్టర్ కరెంట్. ఓకేనా గైస్, దిస్ వన్. అదేవిధంగా మీరు ఇక్కడ పిఎన్పి ట్రాన్సిస్టర్ కనుక చూస్తే ఎమిటర్ కరెంట్ బయటికి వెళ్తుంది, లోపలికి వస్తుంది, కలెక్టర్ కరెంట్ ఇలా ఉంది, బేస్ కరెంట్ ఇలా ఉంది. సో ఇక్కడ మీరు కేసీఎల్ అప్లై చేసినా సరే ఎమిటర్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు బేస్ కరెంట్ ప్లస్ కలెక్టర్ కరెంట్. గుర్తుంచుకోండి, ఇక్కడ ఐఈ ఈజ్ ఈక్వల్స్ టు ఐబీ ప్లస్ ఐసీ అనే ఈక్వేషన్ ట్రాన్సిస్టర్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అయినా పిఎన్పి ట్రాన్సిస్టర్ అయినా యాక్టివ్ రీజియన్లో ఉన్నా, కట్ ఆఫ్ రీజియన్లో ఉన్నా, సాచురేషన్ రీజియన్లో ఉన్నా, ఏ రీజియన్లో ఉన్నా ఏ ట్రాన్సిస్టర్ అయినా ఈ ఈక్వేషన్ వ్యాలిడ్. ఈ ఈక్వేషన్ కరెక్ట్గా పనిచేస్తుంది. ఎమిటర్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు బేస్ కరెంట్ ప్లస్ కలెక్టర్ కరెంట్. గుర్తుంచుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా గైస్, ఇది మనం ఈ ట్రాన్సిస్టర్ యొక్క ఏదైతే సింబల్స్ విషయంలో కానీ రీజియన్స్ విషయంలో కానీ దాని యొక్క అంటే ఎన్ని రీజియన్స్ ఉన్నాయి, ఎన్ని టెర్మినల్స్ ఉన్నాయి దాన్ని బట్టి కానీ ఎప్పుడు ట్రాన్సిస్టర్ యాంప్లిఫైయర్గా, ఎప్పుడు ట్రాన్సిస్టర్ యాక్టివ్ రీజియన్గా అంటే ఆఫ్ స్విచ్గా ఆన్ స్విచ్గా పనిచేస్తుంది అంటే ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ క్వశ్చన్లో ట్రాన్సిస్టర్ని డిజిటల్ సర్క్యూట్ అప్లికేషన్స్లో యూజ్ చేయాలంటే ఏ రీజియన్స్లో ఆపరేట్ చేయాలి అని ఉంటే గుర్తుంచుకోండి, డిజిటల్ అంటే ఆన్ స్విచ్ ఆఫ్ స్విచ్చే కదా, లాజిక్ 1 లాజిక్ 0నే కదా. అప్పుడు సాచురేషన్ రీజియన్ మరియు కట్ ఆఫ్ రీజియన్ తీసుకోవాలి. క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ట్రాన్సిస్టర్స్ని డిజిటల్ సర్క్యూట్స్లో ఏ రీజియన్స్లో ఉపయోగిస్తారు? సాచురేషన్ రీజియన్, కట్ ఆఫ్ రీజియన్, యాక్టివ్ రీజియన్ 1 మరియు 2 అని అన్నారనుకోండి, ఆప్షన్ డి 1 మరియు 2 అంటే కట్ ఆఫ్ రీజియన్, సాచురేషన్ రీజియన్ ఈ రెండిట్లో ఆన్ స్విచ్గా ఆఫ్ స్విచ్గా ఉపయోగిస్తారు. గుర్తుంచుకోండి, ఈ విధంగా కూడా క్వశ్చన్ రావచ్చు. ఓకేనా గైస్, ఇప్పుడు మన ట్రాన్సిస్టర్స్ మీద ఏదైతే మనం ఇక్కడ తీసుకున్నామో ఇవన్నీ కూడా
చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడే గాయస్ అత్యధికంగా డోపింగ్, అత్యల్ప డోపింగ్ అని చూసాం కదా, వీటిల్లో కూడా మనకు వస్తుంది. వీటన్నిటినీ అసెండింగ్ ఆర్డర్లో వరుస క్రమంలో పెట్టండి, ఆరోహణ క్రమంలో పెట్టండి. అంటే అసెండింగ్ ఆర్డర్ తక్కువ నుంచి ఎక్కువకి, లేదా అవరోహణ క్రమంలో పెట్టండి ఎక్కువ నుంచి తక్కువకి, డిసెండింగ్ ఆర్డర్ అని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆరోహణ క్రమం తీసుకుందాం. ఎమిటర్ యొక్క డోపింగ్ కాన్సన్ట్రేషన్ NE అనుకుంటే బేస్ డోపింగ్ కాన్సన్ట్రేషన్ NB, కలెక్టర్ డోపింగ్ కాన్సన్ట్రేషన్ NC అని అనుకుంటే అతి తక్కువ డోపింగ్ ఎక్కడ? బేసే కదా. సో NB లెస్ దాన్. దాని తర్వాత ఏంటి? మధ్యస్థమైన డోపింగ్ NC కదా. సో గాయస్ ఇక్కడ మనకి తీసుకుంటే NC, అదేవిధంగా లెస్ దాన్ NE. ఈ విధంగా అడగచ్చు. మీరు అత్యల్పం అత్యధికం అంటే వీళ్ళు చెప్పేస్తారు జైలం కదా కొంచెం మ్యాథ్స్ ఇంక్లూడ్ చేద్దాం అని, ఈ విధంగా ట్విస్ట్ మీద ట్విస్ట్ క్వశ్చన్లు అడగచ్చు. ఎస్, మేము ప్రతి డైలీ ఎగ్జామ్ పెడతాం కదా, అక్కడ ఆ ఎగ్జామ్లో కూడా ట్విస్ట్లు ఇలానే ఇస్తాం. అందరూ ఆప్షన్ 1 అనుకుంటారు, కానీ ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ కాదు, ట్విస్ట్ అక్కడే ఉంటుంది. అటువంటి క్వశ్చన్సే మేము ఇక్కడ ఇస్తాం, గుర్తుంచుకోండి. సరేనా గైస్? ఇదే విధంగా మనం బేస్ విడ్త్ కూడా తీసుకుంటే WB, WE, WC. ఎందుకంటే బేస్ యొక్క వెడల్పు చాలా తక్కువ ఉంటుంది, కలెక్టర్ యొక్క వెడల్పు ఎక్కువగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా కూడా అడగచ్చు. ట్రాన్సిస్టర్ అనేది గుర్తుపెట్టుకోండి, ఎమిటర్ కలెక్టర్ డోపింగ్ కాన్సన్ట్రేషన్స్ వేరే వేరేగా ఉండడం వల్ల ట్రాన్సిస్టర్ని అసిమెట్రికల్ డివైస్ అని పిలుస్తారు. ట్రాన్సిస్టర్ని అసిమెట్రికల్ డివైస్ అని పిలుస్తారు, గుర్తుంచుకోండి. అసిమెట్రికల్ డివైస్. ఓకేనా గాయస్? గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీకు తెలిసే ఉంటుంది, ట్రాన్సిస్టర్ ఒక కరెంట్ కంట్రోల్ డివైస్. ఎగ్జామ్లో అడుగుతారు కరెంట్ కంట్రోల్ డివైస్, వోల్టేజ్ కంట్రోల్ డివైస్, పవర్ కంట్రోల్ డివైస్ అని అడుగుతారు. ట్రాన్సిస్టర్ అనేది ఒక కరెంట్ కంట్రోల్ డివైస్, గుర్తుంచుకోండి. ఓకేనా? అదేవిధంగా గాయస్ ట్రాన్సిస్టర్లో థర్మల్ అనేవి ఉంటుంది కదా, కాబట్టి NTC డివైస్. ట్రాన్సిస్టర్ ఒక NTC డివైస్. ఓకేనా గైస్? ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. మరియు గైస్ ట్రాన్సిస్టర్ అవుట్పుట్ కరెంట్ కనుక్కునేటప్పుడు మనం మెజారిటీ క్యారియర్స్ తీసుకుంటాం, మైనారిటీ క్యారియర్స్ తీసుకుంటాం. అందువల్ల ట్రాన్సిస్టర్ని బైపోలార్ డివైస్ అని కూడా పిలుస్తారు. సో ట్రాన్సిస్టర్ అనేది బైపోలార్ డివైస్. ట్రాన్సిస్టర్ ఒక బైపోలార్ డివైస్, గుర్తుంచుకోండి. ఇవన్నీ కూడా గైస్ డ్యామ్ షూర్ గన్ షాట్ బిట్స్. కొడితే ఆన్సర్ మీకు వచ్చి పాకెట్లో వచ్చి తీసుకో, 1 మార్క్ తీసుకో అని నీకు జైలు వాళ్ళు పేపర్ ఇచ్చేసి పోవాలి, అంతే. ఇలానే ఉంటాయి ఈ క్వశ్చన్స్ అన్నీ. ఈ పాయింట్స్ అన్నీ గాయస్ మీరు ఖచ్చితంగా చదవాలి, చదివి తీరాలి, అంతే ఖచ్చితంగా. ఎందుకంటే మీరు ట్రాన్సిస్టర్స్ బాగా వచ్చింది అనుకోండి, యాంప్లిఫైర్స్ ఈజీ అనిపిస్తుంది, ఆసిలేటర్స్ కూడా ఈజీ అనిపిస్తుంది. కాబట్టి ఈ ట్రాన్సిస్టర్స్ గాయస్ చాలా చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు గైస్ గుర్తుపెట్టుకోండి, ఆల్ఫా బీటా గామా అనే పాయింట్స్ కూడా చదవడం చాలా ఉత్తమం, చాలా మంచిది. మనకి తెలుసు ట్రాన్సిస్టర్లో 3 టెర్మినల్స్ ఉండడం వల్ల ట్రాన్సిస్టర్లో 3 కాన్ఫిగరేషన్లు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఏంటవి? కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్, కామన్ బేస్ కాన్ఫిగరేషన్, కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్. ఓకేనా? సో మనం ఇలా తీసుకుంటున్నప్పుడు కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్లో ఇన్పుట్ టెర్మినల్ ఏది, అవుట్పుట్ టెర్మినల్ ఏది, కామన్ టెర్మినల్ ఏదో కూడా మనం చూడాలి. కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్లో బేస్ టెర్మినల్ ఇన్పుట్గా ఉంటుంది, కలెక్టర్ టెర్మినల్ అవుట్పుట్ టెర్మినల్, ఎమిటర్ టెర్మినల్ కామన్. అదేవిధంగా కామన్ బేస్లో ఎమిటర్, కలెక్టర్, బేస్. కామన్ కలెక్టర్లో బేస్, ఎమిటర్, కలెక్టర్. నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషనా కామన్ బేస్ కాన్ఫిగరేషనా నువ్వు నిర్ధారించుకునే ముందు కామన్ టెర్మినల్ ఏది,
గ్రౌండ్ టెర్మినల్ ఏదని చూడొద్దు, కన్ఫ్యూజ్ అవుతావు. ఈ టెర్మినల్స్ ఇలానే గుర్తుపెట్టుకో. సో మనకి జేఎల్ఎంలో ఒక క్వశ్చన్ అడిగారు, ఒక సర్క్యూట్ ఇచ్చి ఈ ట్రాన్సిస్టర్, ఈ సర్క్యూట్ కామన్ ఎమిటర్దా, కామన్ బేస్దా, కామన్ కలెక్టర్దా అని అడిగారు. అప్పుడు సర్క్యూట్లన్నీ గుర్తుపెట్టుకుంటే ఎక్కడ అవుతుంది? జేఎల్ఎం కదా, కొంచెం మాకు డిస్కౌంట్ ఉండాలి కదా. ఎస్, నీకు ఆ డిస్కౌంట్ కావాలంటే ఈ ట్రిక్ గుర్తుపెట్టుకో చాలు. ఇన్పుట్ ఏ టెర్మినల్ దగ్గర అప్లై చేస్తున్నాం, అవుట్పుట్ ఏ టెర్మినల్ దగ్గర తీసుకుంటున్నాం, అదొకటే చూడు. కామన్ టెర్మినల్ జోలికి పోవద్దు. వెళ్ళావా ఫుల్ ట్విస్ట్లు, నీకు క్వశ్చన్ అర్థం కాదు. కాబట్టి ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. అంతే గైస్, వెరీ సింపుల్. కాబట్టి మీరు చెక్ చేయండి ఆ జేఎల్ఎం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కామన్ ఎమిటర్ యాంప్లిఫైర్ది. ఎందుకంటే అక్కడ బేస్ టెర్మినల్లో ఇన్పుట్ ఇచ్చి కలెక్టర్ దగ్గర అవుట్పుట్ తీసుకున్నారు కాబట్టి కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్. ఓకేనా? అదేవిధంగా గైస్ ఇక్కడ మనం కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్, కామన్ బేస్, కామన్ కలెక్టర్ తీసుకున్నట్టే ఇక్కడ ఆల్ఫా, బీటా, గామా ఉన్నాయి. ఒక ట్రాన్సిస్టర్ని మనం కామన్ బేస్ కాన్ఫిగరేషన్ తీసుకుంటే అంటే ఎమిటర్ టెర్మినల్ ఇన్పుట్, కలెక్టర్ టెర్మినల్ అవుట్పుట్, బేస్ టెర్మినల్ కామన్, ఈ విధంగా ఉంది. సో ఈ విధంగా తీసుకుంటున్నప్పుడు ఇన్పుట్ అవుట్ బేస్లో ఉంది, ఎమిటర్ కలెక్టర్ అవుట్పుట్, కాబట్టి ఇది కామన్ బేస్ కాన్ఫిగరేషన్కి సంబంధించిందే. మరియు మనం ఇక్కడ గమనిస్తే ఒకవేళ గెయిన్ కనుక తీసుకుంటే గెయిన్ అంటే ఏంటి? అవుట్పుట్ బై ఇన్పుట్. అరే బాబు నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసినావు కదా, ఏమైంది? గెయిన్లోనో లాస్లో ఉన్నావా అడుగుతారు కదా, మీ దోస్తులు ఎవరైనా అడుగుతారు కదా. గెయిన్ అంటేనే అవుట్పుట్ బై ఇన్పుట్. అంటే నువ్వు బిజినెస్ ఎంత స్పెండ్ చేసినావు, నీకు అవుట్పుట్ ఎంత వచ్చింది అనేది గెయిన్. అంతే, అవుట్పుట్ బై ఇన్పుట్. ఒకవేళ ఈ కరెంట్ గెయిన్ అని అన్నారనుకోండి, మామూలుగా గెయిన్ని క్యాపిటల్ లెటర్ ఏతో సూచిస్తారు. కరెంట్ గెయిన్ అనుకోండి ఐ అవుట్, ఐ ఇన్. ఓకేనా గైస్? అవుట్పుట్ కరెంట్ ఎంత, ఇన్పుట్ కరెంట్ ఎంత, గెయిన్ కనుక్కుంటే అంతే గైస్. ఇక్కడ ఆల్ఫా అంటే అదేదో కాదు, ఆల్ఫా బీటాగా ఏం సార్ అంతా సైన్స్ లాగా అదేం లేదు. చాలా సింపుల్, జుజుబి. బేసిక్ ఎలక్ట్రానిక్స్ అంటేనే నేమ్లోనే ఉంది బేసిక్ అని, చాలా ఈజీ. ఓకేనా? సో ఇక్కడ మీరు చూస్తే కరెంట్ గెయిన్ ఏఐనే ఆల్ఫాగా తీసుకోవాలి. సో కరెంట్ ఆల్ఫా అంటే ఏదో కాదు, కామన్ బేస్ కాన్ఫిగరేషన్ యొక్క కరెంట్ గెయిన్ అంతే. ఇక్కడ ఏమన్నారు? అవుట్పుట్ కరెంట్ బై ఇన్పుట్ కరెంట్ అన్నారు కదా. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ సర్క్యూట్లో కలెక్టర్ కరెంట్ ఐసి కదా, ఎమిటర్ కరెంట్ ఐఈ కదా, అదే ఇక్కడ మనం తీసుకుంటున్నాము ఐసి బై ఐఈ. సో గైస్ మిమ్మల్ని ఆల్ఫా కనుక్కోమని చెప్తే ఈ ఫార్ములా ఉపయోగించండి. ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఐసి బై ఐఈ. అదేవిధంగా మనం కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ తీసుకుంటే బేస్ దగ్గర ఇన్పుట్ అప్లై చేస్తాము, కలెక్టర్ దగ్గర అవుట్పుట్ తీసుకుంటాము, ఎమిటర్ కామన్గా ఉంటుంది. ఈ కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్లో కరెంట్ గెయిన్ని మనం బీటాతో సూచిస్తాము. అవుట్పుట్ కరెంట్ బై ఇన్పుట్ కరెంట్ కదా, అవుట్పుట్ కరెంట్ అంటే ఐసి, ఇన్పుట్ కరెంట్ అంటే ఐబి. సో బీటా ఈజ్ ఈక్వల్స్ టు ఐసి బై ఐబి. ఇది చూడండి ఎంత ఈజీనో, చాలా ఈజీ, చాలా అంటే చాలా ఈజీ. అదేవిధంగా మనం కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్ కనుక తీసుకుంటే గాయస్ ఇక్కడ ఎమిటర్, బేస్, కలెక్టర్, ఇక్కడ అవుట్పుట్ ఎమిటర్ దగ్గర అవుట్పుట్ తీసుకుంటున్నాం, బేస్ దగ్గర ఇన్పుట్ తీసుకుంటున్నాం. దాన్ని బట్టి చూస్తే కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్లో కరెంట్ గెయిన్ని గామాగా సూచిస్తారు. అదేంటంటే ఐఈ బై ఐబి. ఓకేనా? చూడండి లైక్ దిస్, గామా ఈజ్ ఈక్వల్స్ టు ఐఈ బై ఐబి. ఇక్కడ మనం ఇందాక చూసాం ఐఈ ఈజ్ ఈక్వల్స్ టు ఐబి ప్లస్ ఐసి అని, దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఐబి ప్లస్ ఐసి కనుక తీసుకుంటే ఎలా వస్తుంది? గామా ఈజ్ ఈక్వల్స్ టు ఐబి ప్లస్ ఐసి బై ఐబి. సో ఐబి ఐబి క్యాన్సిల్ అయితే ఐసి బై ఐబి బీటా కాబట్టి 1 ప్లస్ బీటాగా తీసుకోవచ్చు. సింపుల్. గామా ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ బీటా. కొన్ని గుర్తుపెట్టుకోండి, మనం కామన్ కలెక్టర్ కరెంట్ ఈక్వేషన్ అని చెప్పినప్పుడు కామన్ కలెక్టర్ కరెంట్ యొక్క ఈక్వేషన్ మనం చూస్తే బీటా ఐబి ప్లస్ 1 ప్లస్ బీటా ఐసిఓ. ట్రాన్సిస్టర్ యొక్క లీకేజ్ కరెంట్ని ఐసిఓగా చెప్తారు. ఐసి ఈజ్ ఈక్వల్స్ టు బీటా ఐబి ప్లస్ 1 ప్లస్ బీటా ఐసిఓ. నీకు ఇక్కడ ఇది ఉంటుంది, ఇదే నువ్వు కనుక్కోవాలి. నీకు ట్విస్ట్ ఏంటంటే
ఆల్ఫా ఇస్తారు, బీటా ఇవ్వరు. అమ్మో గాడ్, ఐసీ సార్ నేను బీటా కనుక్కోవాలి సార్, నేను కరెక్ట్గా కనుక్కోవాలి సార్. ఏం కాదు, నీకు ఒక చిన్న ట్రిక్ చెప్తా. ఆ ట్రిక్ గుర్తుపెట్టుకో, ఇచ్చి పడేయచ్చు, మామూలుగా కాదు, ఒక వేరే లెవెల్. ఏంటంటే గామా ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు 1/1 మైనస్ ఆల్ఫా. ఈ యొక్క ఫార్ములా గుర్తుపెట్టుకోండి. గామా ఇస్తే బీటాకి ఎలా కన్వర్ట్ చేయాలి, ఆల్ఫా ఇస్తే గామాకి ఎలా కన్వర్ట్ చేయాలి, చేసి పడేయచ్చు. ఈ యొక్క ఫార్ములా గుర్తుపెట్టుకోండి చాలు, అంతే. ఇంకా మిగతా ఏవి అవసరం లేదు. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే బీటా నుంచి ఆల్ఫాకి, ఆల్ఫా నుంచి గామాకి, గామా నుంచి బీటాకి కూడా కన్వర్ట్ అవ్వచ్చు, అంతే. సో గైస్, మిమ్మల్ని కరెక్ట్గా కనుక్కోమని చెప్తే బీటా ఉంది, నీకు ఆల్ఫా ఇచ్చారా, సింపుల్ ఆ ఫార్ములా యూజ్ చేయి, చెప్పేసి అయిపోయింది కదా. బేసిక్ ఎలక్ట్రానిక్స్ అంటేనే జుజుబి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా గైస్, ఇది కామన్ కలెక్టర్ కరెంట్ ఈక్వేషన్ మనం గనుక తీసుకుంటే కొన్నిసార్లు గైస్ ఇక్కడే మనల్ని ఐసీఈఓ కనుక్కోమని చెప్తారు. ఐసీఈఓ అంటే అక్కడే నేమింగ్లోనే ఉందమ్మా, ఇది చాలా ఈజీ. కలెక్టర్ ఎమిటర్ కదా, ఎవరు మిస్ అయ్యారు, బేస్ మిస్ అయింది, అక్కడ ఓ ఉంది కదా, బేస్ ఓపెన్ అయితే బేస్ కరెంట్ ఉంటుందా, ఉండదు. కరెంట్ ఉండకపోతే ఐబీ 0 అవుతుంది కదా, అప్పుడు ఐసీఈఓ ఏమవుతుంది, ఇది 0 అయితే మిగతా టర్మే ఇది 1 ప్లస్ బీటా ఐసీఈఓ ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ బీటా ఐసీఓ. రైట్ ఆన్సర్. సార్ నాకు బీటా ఇస్తారా సార్, అంత ఈజీగా ఇస్తారేంటి, ఇవ్వరు. ఖచ్చితంగా ఆల్ఫా ఇస్తారు, నువ్వు బీటా కనుక్కొని 1 ప్లస్ బీటా ఐసీఓలో సబ్స్టిట్యూట్ చెయ్యాలి, అప్పుడే నీకు ఐసీఈఓ వస్తుంది. దట్స్ ఇట్. సో గాయస్, ట్రాన్సిస్టర్లో ఎన్ని టెర్మినల్స్ ఉన్నాయో దగ్గర నుంచి ఐసీఈఓ దాకా వచ్చాం. ఎస్, ఇలానే చదవాలి, ఇలా చదివితేనే చదివినట్టు నీకు జాబ్ వస్తుంది, అంతే. ఓకేనా గైస్, ఈ ట్రాన్సిస్టర్ మీద ఇంపార్టెంట్ పాయింట్స్గా మనం ఇవన్నీ ఇప్పుడు చెప్పిన ప్రతిదీ కూడా తీసుకోవచ్చు, గుర్తుంచుకోండి. ఓకేనా, వీటన్నిటినీ మనం ఆల్ఫా, బీటా, గామా అని ఏదైతే తీసుకుంటున్నామో గాయస్ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వీడియోని మళ్ళీ చూసి నోట్స్ రాసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే టాపిక్ ఈ వీడియో మీరు నేర్చుకుంటే మీరు యాంప్లిఫైర్ స్టార్ట్ చేయొచ్చు. ఎస్, యాంప్లిఫైర్స్ మీరు హ్యాపీగా స్టార్ట్ చేయొచ్చు. ట్రాన్సిస్టర్స్ మీకు వచ్చు అనేది నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను. ఈ వీడియోలో చెప్పిన ప్రతి పాయింట్ మీరు నేర్చుకుంటే ట్రాన్సిస్టర్స్ మీకు తెలుసు, అంతే. దట్స్ ఇట్ గైస్. సో గైస్ గుర్తుపెట్టుకోండి, సాయి మీద కోటి హైదరాబాద్లో మనం చూసినట్లయితే కోచింగ్, ఇప్పుడు నేను మీకు చెప్పేది ఒక ట్రైలర్ కూడా కాదండోయ్, జస్ట్ గ్లిమ్స్ అంతే. జస్ట్ ఒక ఏమంటారు, మన సినిమాలో చెప్తుంటే ఫస్ట్ లుక్ టీజర్ అదే అంటారు కదా, ఫస్ట్ లుక్ అట్లా అని, అటువంటిది. ఇంతకన్నా ఎక్కువ చెప్తాం. జేఎల్ఎం ఒక్కొక్క సబ్జెక్ట్ మీరు నమ్మరు, ఒక్కొక్క సబ్జెక్ట్ 60 గంటల పైన చెప్తాం. ఎస్, అలానే చెప్తాం కాబట్టి రిజల్ట్స్ వస్తాయి, ఊరికే వస్తాయి ఏంటి, రావు కదా. సో గైస్ గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మీ డ్రీమ్ జాబ్ జేఎల్ఎం అయితే సాయి మీద కోటి హైదరాబాద్కి రండి. లేదు జస్ట్ కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్నా, టైం పాస్ చేద్దాం అంటే ఎక్కడైనా జాయిన్ అవ్వండి, మీ ఇష్టం. కానీ ఇక్కడికి వస్తే మాత్రం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మిమ్మల్ని బిజీ చేసేస్తాం. మార్నింగ్ అప్పుడు ఈవినింగ్ అయిపోయిందా అనే ఫీలింగ్లో నిన్ను తీసుకెళ్తాం. ఇక్కడ జస్ట్ వచ్చాం, కోచింగ్ చెప్పించాం, పంపించేసాం ఉండదు. మార్నింగ్ క్లాస్ ఉంటుంది, దాని మీద క్లాస్ ఎండింగ్లో షార్ట్ నోట్స్ ఇచ్చి ఎగ్జామ్ పెడతారు. ఈవినింగ్ క్లాస్ ఉంటుంది, మళ్ళీ లాస్ట్లో షార్ట్ నోట్స్ పెట్టి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఒకవేళ ఫుల్ డే క్లాస్ ఉంటే ఈవినింగ్ 5 o'clock షార్ట్ నోట్స్ ఇచ్చి ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్ మాత్రం కామన్గా ఉంటుంది. ఎగ్జామ్ నువ్వు ఖచ్చితంగా రాయాలి, పేపర్ డిస్కషన్ కూడా ఉంటుంది. సో ప్రతిరోజు నువ్వు బ్రష్ చేస్తావు, ప్రతిరోజు ఎగ్జామ్ రాస్తావు. చివరికి నువ్వు జేఎల్ఎం ఎగ్జామ్ రాసేటప్పుడు అది నువ్వు జస్ట్ మామూలుగా సాయి మీద కోటి హైదరాబాద్లో ప్రాక్టీస్ టెస్ట్ లాగా నీకు అనిపిస్తుంది. మేము అలా చేస్తాం. ఇక్కడ సిస్టమ్ అలా ఉంది, గుర్తుంచుకోండి. ఎందుకంటే మమ్మల్ని నడిపించే ముఖ్యమైన వాళ్ళు జేసీ రుద్రపాటి సార్, శశికాంత్ వాల్మీకి సార్, వీళ్ళు ఇచ్చే గైడెన్స్, వీళ్ళు ఇచ్చే మెంటరింగ్ వల్లే నేను ముందుకెళ్తున్నాం. ఇక్కడ అబ్బా శివరామ్ సార్ బేసిక్ అడ్రస్, అబ్బా ఇదంతా ఈ గురువుల వల్లే. ఓకేనా గైస్, సిస్టమ్ అలా ఉంది. ఖచ్చితంగా మీరు జేఎల్ఎం ఆస్పిరెంట్ అయితే, మీ డ్రీమ్ జాబ్ జేఎల్ఎం అయితే సాయి మీద కోటికి రండి, డెమోకే రండి, మా క్లాస్లో ఉన్న స్టూడెంట్స్తో మాట్లాడండి, నిర్ణయించుకొని మీరు ఖచ్చితంగా పోరు. ఎందుకంటే మేము పడుతున్న కష్టం
విలువ మాకు తెలుసు, మా కష్టం మీద మాకు నమ్మకం ఉంది, నువ్వు వెనక్కి వెళ్ళవు అని. ఖచ్చితంగా వెళ్ళవు, నో డౌట్ గైస్. అదేవిధంగా మీరు ఒకవేళ జేఎల్ఎం నోటిఫికేషన్ పడిన తర్వాత వద్దామనే ఒపీనియన్లో ఉంటే, లేదు కొంతమంది పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ కుటుంబ పరిస్థితులను బట్టి డైలీ క్లాస్కి రాలేని వాళ్ళకి ఆఫ్లైన్ ఉంది, ఆన్లైన్ ఉంది. సాయిమేధ.in యాప్, సాయిమేధ అంటే సాయిమేధ కోటి హైదరాబాద్ గుర్తుంచుకోండి. సాయిమేధ.in యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీరు ఇక్కడున్న నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా ఆన్లైన్ కోర్స్ తీసుకోండి. ఆన్లైన్ కోర్స్, ఆఫ్లైన్ కోర్స్ ఏ మాత్రం తీసిపోదు. 1200 వీడియోలు ఉన్నాయి ఆన్లైన్లో, ఇంక మీరు అర్థం చేసుకోండి. సో అన్ని వీడియోలు, అంత కంటెంట్ మీకున్నప్పుడు ఇంకెంతకన్నా మీకు అవసరమా? అవసరం లేదు. సో గైస్, పార్ట్ టైం జాబ్ చేసుకునే వాళ్ళు, ఇంకెక్కడైనా దూరంగా ఉండేవాళ్ళు, హైదరాబాద్కి రాలేని పక్షంలో ఏం కానే కాదు, ఆన్లైన్లో కోచింగ్ తీసుకొని లైక్ ఈసెట్ 2023నో 2022నో ట్రిపుల్ ఈ స్టూడెంట్ ఒక అమ్మాయి ఆన్లైన్లోనే కోచింగ్ తీసుకొని స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కొట్టింది. నీలో ఎఫర్ట్స్ ఉన్నంత వరకు, నీలో ఆ తెగింపు ఉన్నంత వరకు ఆన్లైనా ఆఫ్లైనా పాయింట్ కాదు. కొంతమందికి ఆఫ్లైన్ వస్తే అక్కడ అందరినీ చూస్తారు, ఇంత కాంపిటీషన్ ఉందా అని పాజిటివ్గా థింక్ చేసి ముందుకెళ్తారు. నీలో ఆ ఫైర్ ఉన్నప్పుడు నిన్ను ఎవ్వరూ ఆపలేరు, గుర్తుంచుకోండి. సో గైస్, మీరు ఖచ్చితంగా జేఎల్ఎం జాబ్ కొట్టాలి అంటే సాయిమేధ కోటి హైదరాబాద్కి వచ్చేసేయండి, చూసుకుందాం. ఖచ్చితంగా మీరు జేఎల్ఎం ఎగ్జామ్ జాబ్ రాసేంత వరకు, జాబ్కి వెళ్ళిన తర్వాత కూడా మీరు వస్తారు. ఊరికి వచ్చి చూడడానికి వచ్చాను సార్, ఎంతోమంది స్టూడెంట్స్ వచ్చి శశికాంత్ వాల్మీకి సార్ని కలుస్తూ ఉంటారు. ఎస్, ఎంత ఎదిగినా వాళ్ళు వచ్చి మళ్ళీ శశికాంత్ సార్ దగ్గర ఇలా మాట్లాడుతుంటే నాకు ఎంతో ప్రౌడ్గా అనిపిస్తుంది. ఎస్ గైస్, ఖచ్చితంగా సాయిమేధ కోటి హైదరాబాద్కి జాయిన్ అవ్వండి. మీరు జేఎల్ఎం జాబ్ ఖచ్చితంగా కొడతారు. ఓకేనా గైస్? సో ఇది ఈ వీడియోలో మనం చూసింది. మరొక వీడియోలో ఇంకొక కంటెంట్తో కలుద్దాం. ఓకేనా గైస్? అంతవరకు దిస్ ఈజ్ శివరామ్ సైనింగ్ ఆఫ్. జై హింద్. సాయిమేధ కోటి హైదరాబాద్.